వీడియోలో చూపిస్తున్నట్టు ఫోన్ హ్యాండిల్ అయితే ఇది హ్యాండిల్ అయితే మేనేజ్ చేయలేకపోతుంది. ఇలా అయితే కింద పడిపోతుంది అన్నమాట. పిండి కొద్ది రొట్టె అన్నట్టు మన ఎన్ని డబ్బులు పెడితే అలాంటి క్వాలిటీతో వచ్చేసింది. ఇందులో మైక్, ట్రైపాడ్ విత్ రింగ్లెట్తో సహా వచ్చేసిందని చెప్పేసి రివ్యూస్ కూడా చూడకుండా తొందరగా అయితే ఆర్డర్ పెట్టేసి పార్సల్ తెప్పించుకున్నాను. కానీ తీసుకున్నాక అర్థమైంది ఇది కేవలం చూడ్డానికే తప్ప వీడియోస్ చేయడానికి పనికిరాదని. ముందుగా అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చూసిద్దాము, దీంట్లో ఏమేమి వచ్చాయో. అయితే ఇందులో రింగ్ లైట్, మైక్ ఇప్పుడు చూపిస్తాను. రింగ్ లైట్ ఎంత చిన్నగా వచ్చింది ఇప్పుడు చూపిస్తాను మీకు. చూశారు కదా, నాకు ఇందులో మైక్ కూడా వస్తుంది ట్రైపాడ్తో సహా. అంటే నేను ఫస్ట్ పార్సల్ వాళ్ళు తెచ్చేలోపు ఇందులో ట్రైపాడ్ పెట్టడం మర్చిపోయారని అనిపించింది నాకు. కాకపోతే అన్నీ అందులో బాగా సెట్ చేసి పెట్టారు. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ బిగినర్స్ అయితే దీన్ని తీసుకునే ముందు ఖచ్చితంగా యూట్యూబ్లో రివ్యూస్ అయినా లేకపోతే కింద అంటే పార్సల్ ఇలాంటివి తీసుకునేటప్పుడు అమెజాన్లో కింద రియల్ వ్యూస్ అని ఉంటుంది కదా, అవి కూడా ఒకసారి చెక్ చేసి మరి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా కిందికి పెట్టేసి ఇలా స్టాండ్ లాగా సెట్ చేయాలి. అలాగే దీంతోపాటు మైక్ కూడా వచ్చింది. కాకపోతే దీంట్లో మాన్యువల్ బుక్ అయితే రాలేదు. అంటే దీన్ని ఎలా సెట్ చేయాలో అలాంటి డైరెక్షన్స్ బుక్ ఇస్తారు కదా, అలాంటిది ఏం లేదు. చాలా అయితే ఇబ్బంది పడాల్సి వచ్చింది దీన్ని సెట్ చేయడం. ఇదివరకైతే ఓకే, కాకపోతే ఆ రింగ్లెట్ని అరేంజ్ చేసి ఇది ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా, దాన్ని ఎలా పెట్టాలో కొద్దిసేపు ఆలోచించి మరీ చేయాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ దీన్ని ఫోన్ హోల్డర్ సెట్ చేస్తున్నాను. ఇలా దానికి ఉన్న ఫోన్ హోల్డర్ని ఫస్ట్ ఇక్కడైతే సెట్ చేయాలి. అది దీన్ని సెట్ చేసే ముందు ఫస్ట్ దీన్ని అయితే ఇలా ఇక్కడ లూజ్ చేసేసి మరి దీంట్లో ఫిక్స్ చేసి పెట్టేసేయాలి. ఇలా లూజ్ చేయాలన్నమాట. దీంట్లో ఫిక్స్ చేసిన తర్వాత టైట్ చేసుకొని అప్పుడు రింగ్లెట్కి ఇది చూపిస్తున్న హోల్లోకి అయితే సెట్ చేసి పెట్టాలి. ఆ తర్వాతే రింగ్ లైట్ని ట్రైపాడ్కి అరేంజ్ చేసి పెట్టాలన్నమాట. ఇలా టైట్గా అయితే చేసేసిన తర్వాత ఇప్పుడున్న దీన్ని ఇలా హోల్లోకి అయితే పెట్టేశాను. ఇలా టైట్గా అయితే చేసేసుకోండి. కాకపోతే రింగ్లెట్ సైజ్ చాలా చిన్నగా ఉంది, అందులో తేలిగ్గా ఉంది, చాలా వెయిట్ కూడా లేదు. కాకపోతే మన ఫోన్ వెయిట్కి ఈ రింగ్ లైట్కి అసలు సూట్ అవ్వట్లేదు. స్టార్టింగ్లో నాకు ఏం అర్థం కాలేదు, కాకపోతే వీడియోస్ చేయడానికి వస్తుంది అని చెప్పేసి బాగానే ఉంది, పర్లేదు అన్నట్టు నేను పర్లేదు అనుకున్నాను. కానీ చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది అన్నమాట. మనం కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఎక్కడ కింద పడిపోతుందన్న భయం అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తారు ఎందుకని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు రింగ్ లైట్ని స్టాండ్కి అయితే ఇప్పుడు సెట్ చేస్తున్నాను. ఇలా అన్నమాట. ఈ హోల్లోకి ఇలా సెట్ చేసి రౌండ్గా తిప్పిస్తుండాలి, టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టైట్ చేసుకున్న తర్వాత వైర్ని మొత్తం చుట్టూ తిరిగిందని అయితే చేత్తో పట్టుకుని చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోన్ని పెట్టేసి చూపిస్తాను. ఇది 2-in-1 ఆప్షన్ అన్నమాట. అయితే రింగ్లెట్తో సహా కూడా వీడియోస్ తీయచ్చు, లేదా సెల్ఫీ స్టిక్ లాగా అరేంజ్ చేసుకొని సెల్ఫీ స్టిక్తో మన ఫోన్ పెట్టేసుకొని చేయొచ్చు అన్నమాట వీడియోస్. అది కూడా ఇప్పుడు ముందు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికి ఫోన్ అయితే అరేంజ్ చేసేసి ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అంటే లైట్స్ కూడా ఆన్ చేసి మరి రింగ్ లైట్, హెడ్ లైట్స్ అనేది ఇప్పుడు ఫోన్ అయితే సెట్ చేస్తున్నాము. అడ్డం కావాలంటేనేమో ఇలా పైన హోల్డర్ ఉంటుంది కదా, దాన్ని పైకి వచ్చేలా చేయండి. కొంతమంది చాలా వరకు దీన్ని కింద పెట్టి కిందికి లాగేస్తుంటారు. అప్పుడు లాగినప్పుడు ఇది రింగ్ లైట్ కిందికి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే కిందికి వంగిపోతుంది. అందుకని పైకి పెట్టేసి ఇలా అయితే ఫోన్ అయితే సెట్ చేసుకోండి. నా ఫోన్ తేలిగ్గా ఉంది కాబట్టి నాకు అర్థమేం కాలేదు. అంటే బాగానే వర్క్ అవుతుంది కదా, పర్లేదు, డబ్బులు పెట్టిన దానికైతే ఇంత కొంత బాగానే వచ్చింది అనిపించింది నాకు. తర్వాత దాంతో వీడియోలు చేసే కొద్దీ ఆ వెయిట్తో చేస్తున్న కొద్దీ కుకింగ్ వీడియోస్ చేస్తున్న కొద్దీ ఎక్కడ కింద పడిపోతుందో, అందులోనూ మనకు కొద్దిగా ప్లేస్ చేంజ్ చేస్తుంటాం కదా, అప్పుడు అది ప్లేస్ చేంజ్ చూసే కొద్దీ
స్టాండ్ ఉంటుంది కదా, ట్రైపాడ్ స్టాండ్, అది షేక్ అవుతుంది అన్నమాట. అంటే వీడియోస్ కూడా షేక్ అవుతుంది. ఇప్పుడు లైట్స్ అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను. పర్లేదు, నాట్ బ్యాడ్. అంటే వైట్ కలర్, గోల్డెన్ కలర్ అలాంటి లైట్స్ అయితే కలర్ బాగానే వచ్చింది. కాకపోతే మన ఫోన్ యొక్క వెయిట్తో రింగ్ లైట్ వెయిట్కి అయితే సూట్ అవ్వలేదంటే నాకైతే అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా లైట్ అయితే వచ్చింది. అసలు నేను లైట్స్ ఆఫ్ చేసి మరి చూపించాల్సింది. అప్పుడు నాకు ఐడియా అయితే రాలేదు. తర్వాత ఈ వీడియో చేస్తున్నప్పుడు అరే ఇలా కూడా చేయాల్సింది కదా అనిపించింది. తర్వాతకి స్టాండ్ హైట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, కింద నుండి పై వరకు ఇంత బాగానే పై వరకు అయితే వచ్చేసింది. ఇది మైక్ అన్నమాట, దీనికి వచ్చింది. మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే నేను తెచ్చుకున్న నాకు ఫోన్ తోటి అలవాటు అయిపోయింది కదా, తెచ్చుకున్నా కూడా దీన్ని అలాగే దీంతో పాటు వీడియో చూపిస్తున్నట్టు సెల్ఫీ ఫోన్ హోల్డర్, ఇది దానికి సెల్ఫీ స్టిక్కి పెట్టడానికి లూజ్ అని పెడతారు కదా, అదొకటి ఇదొక వచ్చేసింది అనమాట. దీంతో పాటు బ్లూటూత్ కూడా ఉంది. అయితే దీన్ని అప్ అండ్ డౌన్ చేయడానికి, మనం ఏ యాంగిల్లో చేయడానికి ఆ యాంగిల్ లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి అదన్నమాట. ఇది సెల్ఫీ స్టిక్ ఫోన్ హోల్డర్. దీన్ని కూడా ఇప్పుడు ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందు అయితే దీన్ని రింగ్ లైట్ అయితే ముందు దీన్ని అయితే తీసేసి సెల్ఫీ స్టిక్ హోల్డర్ని అయితే అరేంజ్ చేయాలి, సెట్ చేసి పెట్టాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రింగ్ లైట్ ఇలా అయితే తీసేసాను. ఇప్పుడు దీనికి మనం వేరే హోల్డర్ని అయితే పెట్టేద్దాము. సెల్ఫీ స్టిక్తో వచ్చి చెప్పేసాను కదా, అదన్నమాట. ముందుగా దీన్ని స్క్రూని అయితే తీసేయాలి. అప్పుడు మనం వేరే దాన్ని సెట్ చేయడానికి వస్తుంది. వీళ్ళు చూపిస్తున్నట్టు స్క్రూని అయితే లూజ్ చేసుకొని పైన టాప్ బటన్లో స్క్రూ కనబడుతుంది కదా, దాన్ని తీసేసి వేరేది పెట్టాలన్నమాట. అది ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఇలా తీసేసాం కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ హోల్డర్ని దీని కింద ఉంది చూడండి ఈ పార్ట్. ఇప్పుడు దీన్ని దాంట్లో పెట్టేసి స్క్రూ అన్ని ఫిట్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని అయితే ఇలా మధ్యలో పెట్టేసేయాలి. మధ్యలో పెట్టేసి స్క్రూ ఇందాక తీసేసాము కదా, ఎలా తీసేసామో అలాగే సేమ్ యాస్టీస్గా అలాగే పెట్టేసి స్క్రూ అయితే టైట్ చేసి పెట్టాలి టైట్గా. ఇప్పుడు ఇది సెల్ఫీ స్టిక్ హోల్డర్లో అయితే అయిపోయింది. అంటే దీంతో మనం సెల్ఫీస్ తీసుకోవద్దు, అలాగే తీసుకోవచ్చు, అలాగే దీంతో వీడియోస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే దీన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే ఆఫ్ అండ్ ఆన్ రెండు అవుతుంది. అలాగే దీంతో పాటు మైక్ కూడా మనం పెట్టేసి మన వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. స్టిక్ ఎంత మన దూరం పెట్టుకోవాలి, దీన్ని పట్టుకొని మళ్ళీ ఎలా వీడియోస్ చేయాలి అది కూడా అర్థమవుతుంది చేసే కొద్దీ. చూస్తున్నారుగా, ఇప్పుడు ఇది మనకు సెల్ఫీ స్టిక్ హోల్డర్ లాగా. దీంతో మనం వీడియోస్ చేసుకోవచ్చు, లేకపోతే మన కిచెన్లో ఒకవైపు దీన్ని ఇలా కిందకి పెట్టేసి లాగేసి కూడా ఒకవైపు పెట్టేసి వీటితో వీడియోస్ కూడా చేయొచ్చు, కుకింగ్ వీడియోస్ కూడా డౌన్ చేయొచ్చు. దీంతో ఇప్పుడు ఇలా ఫొటోస్ కూడా చేసుకోవచ్చు, వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఇలా డౌన్ చేసి కూడా వీడియోస్ చేయొచ్చు. లేదా మనం డైరెక్ట్ మాట్లాడంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే దీంతో కుకింగ్ వీడియోస్ కూడా చేయొచ్చు. అది కూడా ఇప్పుడు ఎలా అంటే దీన్ని ఫోన్ పెట్టితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను ఎలా పెట్టాలో. ఇలా ఫోన్ అయితే ఇలా సెట్ చేసి పెట్టాలి. వన్ సైడ్ లాగేసి ఇలా ఫోన్ అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు దీన్ని మనం దీని ముందు కూర్చొని మాట్లాడవచ్చు, లేకపోతే దీన్ని కొద్దిగా డౌన్ చేసి కూడా కుకింగ్ వీడియోస్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే భయం ఏంటంటే కొన్ని ఫోన్స్ చాలా వెయిట్ ఉంటాయి, ఇది ఎక్కడ కింద పడిపోతుందన్న భయమే ఎక్కువ ఉంటుంది. ఇలా వీడియో చూపిస్తున్నట్టయితే ఇలా చేయొచ్చు అన్నమాట. ఇలా యాంగిల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇలా దగ్గరికి దూరంగా. ఇలా చూస్తున్నారుగా వీడియోలో, ఇలా అన్నమాట. నాకు ఇది ఒక్కటి బాగా నచ్చింది. రింగ్ లైట్ అయితే నాకు అంతకైతే నచ్చలేదు. అందుకనే మనం ఇలాంటివి తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి రివ్యూస్ కూడా చూసుకొని తీసుకోవాలి. అంటే ఇప్పుడు దీంతో అడ్డంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట వీడియోస్, ఇలా అన్నమాట. అయితే రింగ్ లైట్ తోటి ఎందుకు నాకు నచ్చలేదు అంటే దాంతో వీడియోస్ చేసేటప్పుడు చాలాసార్లు ఫోన్ వెయిట్కే డౌన్ అయిపోతుంది, కింద పడిపోతుంది. ఫోన్తో సహా రింగ్ లైట్ సహా కింద పడిపోవంటే మొత్తానికి
అది హ్యాండిల్ చేయలేకపోతుంది, బరువు, ఫోన్ బరువు ఉన్నది. ఎందుకో అది కూడా ఇప్పుడు చూపిస్తాను ముందు. ఇదైతే ప్రస్తుతానికైతే దీనైతే ఇలా సెట్ చేసి అయితే మన వీడియోస్ చేసుకోవచ్చు, లేదా మాట్లాడవచ్చు, లేకపోతే కుకింగ్ వీడియోస్ ఇలా కిందకి డౌన్ చేసి ఇలా పెట్టేసి ఇలా అన్నమాట. వీడియోలో చూపిస్తున్న ఇలా కిందకి డౌన్ చేసి పెట్టేసి కూడా మనం ఏదైనా కుకింగ్ దీని కింద కుకింగ్ చేసుకోవచ్చు, ఇలా స్ట్రైట్ కూడా పెట్టవచ్చు. సో ఇది అయితే నేను చెప్పాను కదండి, ఇది ఫోన్ వెయిట్ని రింగ్ లైట్ అనేది సెట్ చేసుకుంటలేదు, అంటే కింద పడిపోతుంది అన్నమాట, డౌన్ అయిపోతుంది. ఆ బరువుకి ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కింద పడిపోతున్న భయమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను ఎందుకు అలా అవుతుందో. ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా, మనం ఎప్పటిలాగే మాట్లాడేటప్పుడు ఇప్పుడు చేసినప్పుడు ఇలా కిందకి అయితే డౌన్ అయిపోతుంది, అంటే ఫోన్ యొక్క వెయిట్తో ఇది రింగ్ లైట్ అనేది సెట్ చేసుకోవట్లేదు. స్క్రూ కూడా ఆటోమేటిక్గా లూజ్ అయ్యి ఇలా డౌన్ కింద పడిపోతుంది. సో అలా ట్రైపాడ్ కూడా ఎక్కడ పడిపోతుందో ఫోన్తో సహా ఫోన్ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ అది రింగ్ లైట్ కూడా పడిపోతే మళ్ళీ అది కూడా డేంజరే, అది కూడా పగిలిపోతుంది అన్నమాట. అందుకనే నేను ఇదంతా సాటిస్ఫైగా అనిపించాక నేను ఇదంతా వీడియో చేశాను. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి, ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీరు కూడా నా అలాంటి బిగినర్స్ అయితే కొద్దిగా చూసి ఇలాంటివి తీసుకునే ముందు రివ్యూస్ తీసుకొని అయితే కలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.